గజం కేవలం 826 రూపాయలకే. 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి గ్రామంలో ఉన్నాం. గోదావరి జిల్లాల్లో మండువా లోగిళ్ళకి లోటు లేదు. మండువా లోగిళ్ళు అంటేనే ఇప్పుడు చాలా భారం అయిపోయింది. సిటీస్కి అలవాటు పడ్డాక చిన్న చిన్న ఇళ్లల్లో, అలాగే ఫ్యామిలీ పోర్షన్స్లో అపార్ట్మెంట్లకి అలవాటు పడిపోయారు. అయితే గ్రామాల్లో చూస్తే చాలా ఇళ్ళు వరకు ఇంచుమించు మెయింటెనెన్స్ లేక పాడుపడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని ఇళ్ళు మాత్రం ఇంకా సాంప్రదాయాలను కాపాడుకుంటూ, ఉమ్మడి కుటుంబాలను గుర్తు చేసుకుంటూ వారు ఇంకా కాపాడుకుంటూనే వస్తున్నారు. అటువంటి ఒక మండువా లోగిలు మీకు చూపించబోతున్నాను. కండవల్లిలోని భూపతిరాజు పెదవరహాలరాజు గారి ఇల్లు ఎలా ఉంది, ఆ ఇంటి పనితనం ఎలా ఉంది, అప్పట్లో ఎలా కట్టారు, ఇవన్నీ వివరాలు కూడా ఎంతమంది ఇంట్లో ఉండేవారు, ఈ వివరాలన్నీ కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. భూపతిరాజు పెదవరహాలరాజు గారి ఇంటికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఇంటికి సంబంధించిన సూర్యనారాయణరాజు గారు ఉన్నారు. నమస్కారం అండి సార్. ఇల్లు చూస్తే చాలా పెద్దది. ఇంచుమించు ఎన్ని గదులు ఉంటాయి సార్ ఇంట్లో? 20 పైన ఉంటాయి. 20 గదుల పైన. అంటే అప్పట్లో ఎంతమంది నివాసం ఉండేవారు అంటారు? ఇంచుమించు 60-70 మంది దాకా ఉండేవారు. 60-70 మంది. ఈ ఇల్లు పెదవరహాలరాజు గారిదండి. సుబ్బరాజు గారు అని చెప్పండి ఆయన. ఈయన పేరు సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు భార్య అండి. ఈవిడి సుబ్బరాజు గారు భార్య. ఈయన ఎవరండి? ఆయన మనోడండి. ఈయన విశ్వనాథరాజు గారు అని చెప్పి ఈయన పెద్ద ఆయన మామూలు ఇప్పుడు నాందద్ద అని చెప్పి ఆయన అండి. ఇప్పుడు ఉన్నారు కదండి, అదేనండి విశ్వనాథరాజు గారు అబ్బాయి మాటండి. వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు అవుతారంటారా? అన్నదమ్ములు మామూలు కొడుకులు అండి వీళ్ళందరూ కొడుకులు. ఈయనేమో మన చిన్నవరాలరాజు గారు ఫాదరు మదరు. ఫాదరు మదరు పక్కన ఉంది కదండి. అవునండి అవునండి. సాధారణంగా ఇలాంటి ఇల్లు కట్టాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. ఇంచుమించు మీరు చెప్తున్నారు 20-30 గదులు ఉంటాయి, 4-5 ఇంచుమించు 10 మంది అన్నదమ్ములు ఉండేవారని. అప్పటికి ఇప్పటికీ కూడా ఇళ్లలో కానీ అన్నిట్లో తేడా వచ్చింది, కట్టడాల్లో కూడా. ఈ స్ట్రక్చర్ అంతా కూడా అప్పట్లో ఇలా కట్టేవారు సార్ ఇవి. ఇది అంటే ఒక కోట టైప్లో కట్టేవారు. ఈ పైన కూడా చెక్క కూడా మంచి అప్పట్లో టేక్ అండి. ఇదంతా టేక్తో కట్టిన ఇదంతా కూడా. ఈ నగిషీలు అవన్నీ కూడా అప్పట్లో ఇలా చేసేవారు. ఇది మండువాలోకి ఎదర లేటెస్ట్గా కట్టింది అంటారు? ఇది లేదండి, అప్పుడే. అయితే ఎదరేమో ఒక బిల్డింగ్ రూపంగా కట్టారు. అంటే మామూలు ఈ తర్వాత బిల్డింగ్ కట్టింది తర్వాత అండి. ఇది పైన వేసింది ఇదంతా అప్పుడుదే అండి. అదే 100 ఏళ్ళు పైన అవుతుంది. 100 ఏళ్ళు అవుతుందండి ఇల్లు. ఇది కూడా మీకు చాలా ఇదంతా కూడా ఒక అంటే ఒక మండువా లోగిళ్ళు. అందరూ ఇక్కడ కూర్చోవడానికి అరుగు. ఇది అరుగండి, ఇక్కడ కూర్చునేవారు అంటారు అప్పట్లో. వీళ్ళంతా కూర్చోండి. ఈ మధ్యనే వరలరాజు గారు మనోడు, అదే విశ్వనాథరాజు గారు మనోడు ఉపనయనం కూడా ఇక్కడే చేసుకుంటానండి. ఈ కళ్యాణ మండపం అండి ఇది. కళ్యాణ మండపం. పెళ్ళిళ్ళు ఉన్నా ఏమున్నా అన్ని ఇక్కడే చేసుకున్నారు అప్పట్లో. ఏదైనా కుటుంబ సభ్యులంతా కూడా ఈ 4 అరుగుల మీద ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వాటికి కూడా చాలా అప్పట్లో బాగుండేది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి కదా సార్. ఉమ్మడి కుటుంబాలే కదా మెయిన్. ఇప్పుడు ఇంచుమించు వీరంతా కూడా ఇప్పుడు పట్టణాలకు వెళ్ళిపోయారంటారు మనవాళ్ళు. మామూలుగా పట్టణాలకు వెళ్ళిపోయారు. విశ్వనాథరాజు గారు మనోడు వాళ్ళు తణుకులో ఉంటారండి. అందరూ పట్టణానికి. ఇంకా మీకు ఈ కట్టడం ఈ పైన కూడా నగిషీలు చాలా ఇదిగా ఉన్నాయండి. అప్పుడు ఈ పెంకు ఇవన్నీ అప్పట్లో ఇలా కట్టేవారు ఇళ్ళ. నేను ఈ మొత్తం ఎన్ని గుమ్మాలు ఉంటాయి సార్ ఈ ఇంటికి? చాలా ఉంటాయి సార్ మొత్తం. ఈ గదిలోనండి వరహాలరాజు గారు ఉండేవారు. ఈ గదిలో ఉండేవారు. వరహాలరాజు గారు. ఈ గదిలో ఆయనేమో ఇందులో ఉండేవారు. ఇందులో పెద్ద ఆయన పేరు పెద్ద ఆయన పేరు విశ్వనాథరాజు గారు అని చెప్పి ఈ గదిలో ఉండేవారు. మామూలుగా కజిన్ అవుతా సన్నిధద్ద అని చెప్పి ఆయన పక్క దాంట్లో ఉండేవారు.
ఈయనకు మనోడాళ్ళు మీకు ఇప్పుడు తణుకులో ఉంటున్నారు మా అదే సార్ రాజు గారు అని చెప్పండి ఇద్దరు కాలం చేశారండి. వాళ్ళు ఒక అబ్బాయి ఇద్దరు కూతుర్లు. అబ్బాయి మనోడేమో ఇక్కడ తణుకులో ఉంటాడు. అప్పట్లో కూడా ఈ ఉమ్మడి కుటుంబాలు అన్నీ కూడా ఒకే చోట ఉండాలనుకునేవారు. అంతా కలిసే ఉండేవారు. ఈ ఫ్యామిలీ ఫార్షన్స్ కింద ఇప్పుడు ఉంటున్నారంటారా? అప్పుడు ఉండేవారు ఒక్కో ఫ్యామిలీలో ఒక్కొక్క కొడుకు అట్లా ఉండేవారు. ఈ ఇట్లా సినిమా షూటింగ్ ఏదో జరిగిందన్నారు, జరిగిందండి రుద్రనేత్ర అప్పట్లో ఏదో సినిమా అప్పుడు జరిగినట్టుందండి. తీసినప్పుడు వచ్చారు చిరంజీవి వరాలరాజు తీశారండి అప్పుడు సినిమాలో. వరాలరాజు గారు చిన్నవరాలరాజు గారు అయిందమ్మా. ఇదంతా చిన్నవరాలరాజు గారు. ఇలా ఈ ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉంటాయి సార్? మండువాలో ఊళ్ళు ఇంచుమించు మండువాలో ఊళ్ళు నాకు తెలుసు రెండే అండి. ఇప్పుడు అక్కడ కాళ్ళ దగ్గర ఒకటి ఇది ఒకటి 2 లోగుళ్ళు ఉన్నాయి. ఇది కూడా 20-25 గదులు ఉంటాయి. ఇది 100 ఏళ్ళు పూర్తి అయిపోయిందండి. అప్పట్లో ఈ ఇల్లు కట్టడానికి ఎంత అయి ఉంటుందంటారు? ఏం తెలియదు కానీ ఇలాంటి ఇల్లు ఇప్పుడు కట్టాలంటే లక్షలు లక్షల పైన అవుతుంది. అప్పట్లో కూడా ఈ సిమెంట్కి బదులు ఈ గానుగు సున్నం అది వాడేవారు. గానుగు సున్నం అది వాడేవారు. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు ఇంచుమించు ఎన్ని తరాలు ఉంటాయండి ఇంట్లోనే? చాలా పెళ్ళిళ్ళు అవి ఉంటాయి ఇక్కడ. మనోడు కూడా ఇక్కడే చేసుకుంటా, నేను ఎక్కడన్నా అయితే నేను చేసుకుని ఉపనయనం అని చెప్పి బలవంతంగా ఇక్కడ చేసుకున్నాడు. ఉపనయనం ఇక్కడ చేసుకున్నాను. అక్కడ చేసుకున్నాను. ఇప్పుడు ఉపనయన అరుగులు ఇవన్నీ వేయాల్సి వస్తున్నది. గతంలో అయితే ఉమ్మడి కుటుంబంలో అవన్నీ కూడా ఉండేవి. అవును. 3 గదుల కింద ఉండేయండి. ఒక్కో పోర్షన్ 3 గదుల కింద ఉండేవి. కొంతమంది ఈ పాతిళ్ళు కట్టడానికి కూడా ఈ టేకు కలపది బర్మా నుంచి అక్కడి నుంచి తెప్పించేవారు అంటండి అప్పట్లో. బర్మా టేకు అంటే మేము ఈ మధ్య కొన్ని మండువాలో చూసినప్పుడు ఆ ఇంటికాల వాళ్ళు చెప్పేవారు బర్మా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి. అసలు మా అమ్మ మాకు ఎక్కడి నుంచి తెప్పించారో తెలియదు అండి. కానీ అప్పుడులో 100 ఏళ్ళు అంటే మీకు మీరు చూసుండరు? చూసున్నాను. అవునండి. 54లో పుట్టాడు. అవును సార్. ఇప్పుడు మెయింటైన్ చేయడం కష్టం అయిపోయిందండి. అది వాస్తవానికి మండువలోగులు అంటేనే ఇప్పుడు ఒక సనాతన సాంప్రదాయానికి ఒక ప్రతీకగా, ఒక గతంలో మనం ఉమ్మడి కుటుంబంలో ఇంట్లో ఉండేవాళ్ళం అని చెప్పుకోవడానికి కొన్ని తీపి గుర్తులుగానే మిగులుతున్నాయి. ఎందుకంటే వీటిని మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టమైన పని అయిపోతుంది. అప్పట్లో గానుగు సున్నంతో ఇవన్నీ కూడా కట్టేవారు. అలాగే టేకు చూస్తే బర్మా నుంచి తెప్పించేవారంట. ఇప్పుడు పెద్ద ఆయన చెప్తున్నట్టు కూడా అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబంలో ఇంచుమించు 4-5 అన్నదమ్ములు ఇదే చోట ఉండి సాయంత్రం అయ్యేటప్పుడు చక్కగా అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, ఏదైనా పెళ్ళి వివాహం ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు పిల్లలకు ఉపనయనాలన్నీ కూడా ఇక్కడే చేయటం, కలిసిమెలిసి ఉండటానికి ఒక కుటుంబం ఉమ్మడి కుటుంబంగా కొనసాగటానికి అప్పటి సాంప్రదాయాలు, అప్పుడు ఇళ్ళు కూడా ఎలా సహకరించాయనేది ఇటువంటి ఉమ్మడి కుటుంబాలు ఇలా మండువాల లోగుళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.